నేను మీ సుప్రజ. మరి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర అండి. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఈ పులిహోర అచ్చం గుడిలో ప్రసాదంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి పులిహోర తిన్నారంటే గుడిలో ప్రసాదం తిన్నంత హాయిగా ఉంటుందండి. ఈ ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ కుక్కర్ యొక్క బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ రైస్ను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాటర్లో రైస్ను బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 గ్లాస్కు 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. 3 గ్లాసెస్ వాటర్ అయితే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వాటిని కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 50 గ్రామ్స్ చింతపండును తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని కర్రీ లీవ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే రైస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కలిపితే మెత్తబడే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్గా పైననే కలిపి మనం వీటిని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని మెంతులు అనేటివి ఎర్రగా వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. అలాగే కొన్ని కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ను అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని వీటిని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చింతపండు ఈ విధంగా గుజ్జుగా తయారయ్యేంత వరకు, థిక్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా థిక్గా వచ్చిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వీటిని బాగా కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వీటిలో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న రైస్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మరియు చింతపండు గుజ్జు అనేటివి బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే జరగాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలు అనేటివి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే 3 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని పోపు అనేది వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్లో వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పోపు అనేది రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ పోపు వల్లనే మనకు ప్రసాదం పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రెట్టింపు టేస్ట్ను అందిస్తుంది. సో 2 సార్లు మనం పోపు తయారు చేసి యాడ్ చేయడం వల్ల ప్రసాదం పులిహోర మరింత రెట్టింపు టేస్ట్ని అందిస్తుందండి. ఈ విధంగా తయారు చేసి ఇస్తే అచ్చం గుడిలో ప్రసాదం అయితే మనకి ఎంత టేస్టీగా, ఎంత హాయిగా అనిపిస్తుందో అంతే టేస్టీగా, అంతే హాయిగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు
నైవేద్యంగా పెట్టే ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. చాలా సింపుల్గా మరియు ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మరెందుకు లేటు, ఇంటి దగ్గర ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.